హలో గైస్, వెల్కమ్ టు న్యూ విన్నర్స్ అకాడమీ. మనకి నవంబర్ 19న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. మనకి యాక్చువల్గా నవంబర్ 17 నుంచి జరగాల్సినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్ని నవంబర్ 27కి పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. దీనికి ప్రధానమైన కారణం సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో మనకి ఒక 10 డేస్ బ్యాక్కి ఎగ్జామ్ డేట్స్ అనేవి వెళ్ళడం జరిగింది. మరి మనకి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్కి 10 డేస్ ముందుగా ఆల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకున్నట్లయితే మీ ఎగ్జామ్ ఎప్పుడు ఎక్కడ ఏంటనే విషయాలు మీకు క్లియర్గా తెలియడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే మనకి త్వరలో వారం 10 రోజుల్లో 70,000కు పైగా ఉద్యోగాలతో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 10th క్లాస్ అర్హతతో నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నోటిఫికేషన్కి మనకి ఆఫ్లైన్లో మన స్టడీ సర్కిల్లో మన న్యూ విన్నర్స్ అకాడమీలో బ్యాచ్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కోచింగ్ తీసుకొని, ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి ఎగ్జామ్కి దాదాపుగా 3 months టైం ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ 3 months టైంని కూడా మనం సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగం అనేది తప్పకుండా సాధించగలం. అయితే మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి గతంలో మనం పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుండి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే టైంకి, అంటే ఇప్పుడు దాదాపుగా 50,000 ఉద్యోగాలు ఇచ్చినట్లయితే మీకు నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే టైంకి 80,000 ఉద్యోగాలకు పెరగడం అనేది జరుగుతుంది అనమాట. అయితే మనకి ఇందులో సగానికి పైగా బిఎస్ఎఫ్లోనే ఉద్యోగాలు ఉండడం అనేది జరిగింది. అయితే మనకి దీనికి సంబంధించి అర్థమెటిక్ 20 బిట్స్, రీజనింగ్ 20 బిట్స్, అలాగే జనరల్ అవేర్నెస్ 20, ఇంగ్లీష్ 20, అంటే 80 బిట్స్ అయితే మనకి ఈచ్ 1 బిట్కి 2 మార్క్స్ని క్యారీ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 160 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మనకి 90+ సాధిస్తారో వాళ్ళందరూ కూడా ఎస్ఎస్సి జీడీ ఆ ట్రేడ్ని బట్టి ఉద్యోగం సాధించడం అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.